30వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అమృతతుల్యమైనటువంటి ఈ గురు కథలు నా మనస్సును హరింపచేస్తున్నవి. శ్రీగురుడు చెప్పిన కర్మానుష్ఠాన రహస్యాన్ని విని నేను ముగ్ధున్నయ్యాను. నా శరీరం ఇప్పుడు కంపించుచూ ఉన్నది. నా స్థితి ఎండమావులలో దాహంతో ఉన్నవానికి అమృతమే దొరికినట్లుగా, ఆకలితో ఉన్న లేగదూడకు పచ్చిక చిగుళ్ళు దొరికినట్లుగా ఉన్నది. నా పాలిట శ్రీగురుడు మీరేను. దయచేసి మరిన్ని శ్రీగురు లీలలు చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా నామధారక, నీ గురుభక్తికి నేను ఎంతో సంతోషించాను, శ్రద్ధగా విను అని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. శ్రీ గురుని యొక్క మహిమలోక విఖ్యాతమయ్యింది. ఎందరెందరో భక్తులు వారి యొక్క ఖ్యాతిని విని దూర దూర ప్రాంతముల నుండి వచ్చి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. మాహురపురము అనే పట్టణములో గోడేనాథుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య మహాపతివ్రత. ఆ దంపతులిద్దరూ దత్తాత్రేయ స్వామిని ఎప్పుడూ భక్తితో సేవించుకుంటూ ఉండేవారు. వారికి ఎంతో కాలము నుండి బిడ్డలు పుట్టి చనిపోతూ ఉండేవారు. వారి అదృష్టవశమున ఒక మగబిడ్డ కలిగినది. వారు దత్తాత్రేయ స్వామిని పూజించి, స్వామి, ఎంతో కాలం నుండి పుత్ర వియోగులమైనటువంటి మాకు మీ అనుగ్రహంతో ఈనాడు బిడ్డ పుట్టాడు, వీడినైనా మాకు దక్కించు ప్రభో అని ప్రార్థించారు. ఆ బిడ్డడికి దత్తస్వామి పేరు మీదుగా దత్తాత్రేయుడు అని చెప్పి నామకరణం చేసుకున్నారు. దత్తాత్రేయుడు పెరిగి పెద్దవాడై 16 సంవత్సరాల వాడయ్యాడు. తల్లిదండ్రులు కన్యాన్వేషణ చేసి రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. అదేమి చిత్రమో గాని 1 సంవత్సరం తరువాత దత్తాత్రేయునికి వ్యాధి సంక్రమించి తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా కానీ తగ్గని పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు అతనికి అన్నద్వేషం కూడా ఏర్పడింది. ప్రతిరోజు ద్రవాహారమే తీసుకుంటూ ఉండేవాడు. చివరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతను తినగా మిగిలినటువంటి పదార్థమే తింటూ నిరంతరము అతని సేవలో నిమగ్నమైపోయి ఉన్నది. భర్త శుష్కించిన కొద్దీ ఆ సావిత్రి కూడా శుష్కిస్తూ ఉన్నది. భర్త రోగంతో బాధపడుతున్నటువంటి కారణంగా ఆ సావిత్రి కూడా అలంకారము చేసుకొనక పాత చీరలే ధరిస్తూ జుట్టు కూడా సరిగా దువ్వుకునేది కాదు. ఆమె పరిస్థితిని చూచి అత్తమామలు ఎంతగానో దుఃఖించారు. ఆమె తనకు కలిగినటువంటి ధనాన్ని వెచ్చించి జ్యోతిష్యులు చెప్పినటువంటి వ్రతాలను, శాంతులను ఎన్నెన్నో చేయించింది. ఎంతో మంది వైద్యులు ఇచ్చినటువంటి ఎన్నో రకాల మందులను కూడా భర్త చేత తాగించింది. కానీ ఆశలు ఫలించలేదు. దత్తుని యొక్క పరిస్థితి గమనించి అందరూ అతని మీద ఆశలు వదిలేసుకున్నారు. ఆ తల్లిదండ్రులు దత్తాత్రేయ స్వామిని తలచి, స్వామి దత్తాత్రేయ, ఇప్పుడు ఇతన్ని కూడా మాకు నీవు దక్కించకుంటే మేము ఇంకా ఏమి చూసుకొని బతకాలి అని చెప్పి దుఃఖిస్తూ ఉండేవారు. రోగ బాధతో ఉన్నటువంటి దత్తుడు తల్లిదండ్రులను దగ్గరకు పిలిచి వారితో, అమ్మా, మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తము, కానీ అంతకంటే మీరు ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు అని చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే తల్లిదండ్రులకు దుఃఖం మరింత పెళ్ళుబుకేది. అప్పుడు దత్తుడు తల్లితో, అమ్మా, నీవు నాకు 1 ఘడియసేపు పాలిచ్చినటువంటి రుణమైనా తీర్చుకోలేకపోయాను, మిమ్మల్ని కొంచెం కూడా నేను సుఖపట్టలేకపోయాను అని చెప్పి అంటూ ఉండేవాడు. దత్తుడు తన భార్య అయినటువంటి సావిత్రితో, ప్రేయసి, నీవు నా కోసం పడినటువంటి కష్టాలకు అంతే లేదు,
నీకు నేను గత జన్మలో శత్రువును కాబోలు, నిన్ను నేను సుఖపెట్టలేకపోతున్నాను. ఇక ముందు నీకు అండలేదని భయపడవద్దు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలాగా చూచుకుంటారు. నాతో నీకు సుఖంగా కాపురం చేసుకునే అదృష్టం లేదు అని బాధపడుతూ ఉండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? భార్యకు భర్తయే దిక్కు కాని వేరు కాదు కదా. పెళ్లి అయిన క్షణంలో నేను మీ శరీరములో భాగమునే కదా. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి అనేది. ఆ మాటలు విని అత్తమామలు మరింత దుఃఖిస్తూ ఉండేవారు. సావిత్రి వారి దగ్గరకు వెళ్ళి, మీరే ఇలా దుఃఖపడితే ఎలాగా? ధైర్యంగా ఉండండి, మాకు ధైర్యాన్ని చెప్పాలి. మీరు అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము, మనకు మంచి జరుగుతుంది అని ధైర్యవచనాలు చెప్తూ ఉండేది. ఒకసారి ఒక వైద్యుడు వచ్చి దత్తుణ్ణి గాలి మార్పుకై వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్ళమని చెప్పాడు. అప్పుడు అదృష్టవశాన ఎవరో గ్రామస్తులు సావిత్రితో, అమ్మాయి, మీరు దత్తభక్తులు కదా, గంధర్వపురం వెళ్ళండి, అక్కడ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే సన్యాసి ఒక ఆయన ఉన్నారు. వారు సాక్షాత్తు దత్తాత్రేయులే. వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు ఆమె అత్తమామల వద్దకు వెళ్ళి వారితో ఈ సంగతిని వివరించి చెప్పి తమను అక్కడకు వెళ్ళటానికి అనుజ్ఞనిచ్చి తగినటువంటి ఏర్పాట్లు చేయమని నమస్కరించి అడిగింది. అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్నటువంటి బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని చెప్పి తగిన ఏర్పాట్లు చేశారు. సావిత్రి అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, నా భర్తను శ్రీగురుడు బ్రతికిస్తారన్న నమ్మకం కలుగుతున్నది అని చెప్పి సెలవు తీసుకొని బయలుదేరింది. తమ యొక్క కోడలు ధైర్యానికి అత్తమామలు సంతోషించి, అమ్మా, నీవు సౌభాగ్యవతి భవ, మా అబ్బాయి చిరంజీవి అగుగాక అని ఆశీర్వదించి పంపించారు. సావిత్రి భర్తకు శ్రమ కలుగకుండా ఒక పల్లకీని, అందులో మెత్తని పడకలను ఏర్పాటు చేసి దత్తుణ్ణి అందులో పడుకోబెట్టి బోయిలను ఏర్పాటు చేసి బయలుదేరి గంధర్వ నగరానికి సమీపించారు. సావిత్రి దారిలో కనిపించినటువంటి వారినందరినీ శ్రీగురుని గుర్చి విచారిస్తూనే ఉన్నది. అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినందువల్ల దత్తునికి రోగబాధ తీవ్రతరమైపోయింది. చివరి దశ సమీపించిందన్నట్లుగా అతడు బాధతో గిలగిల్లాడిపోతూ ఉండేవాడు. చిన్నగా పల్లకీని దించి సావిత్రి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను శ్రీగురుడు ఎక్కడ ఉంటారు అని చెప్పి అడిగింది. వాళ్ళు స్వామివారు అనుష్ఠానానికై సంగమానికి వెళ్ళారని చెప్పారు. సావిత్రి దత్తుడిని తీసుకొని అక్కడికి వెళ్దామని పల్లకీ వద్దకు వచ్చేసరికి పాపం దత్తుడు మరణించాడు. ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నది. ఆ శోకం భరించలేక ఆమె ఒక కత్తి తీసుకొని పొడుచుకోపోయింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ వచ్చి ఆ చర్యను ఆపారు. అప్పుడు ఆమె పెద్దగా రోదిస్తూ, అయ్యో స్వామి, నాకు ఇదేమి గతి? ఓ శ్రీగురు, మీరు ప్రాణరక్షకులని గంపెడాశతో మీ వద్దకు వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసము ఆలయంలోనికి వెళ్ళిన వారి మీదకు ఆలయమే విరిగి పడిపోయినట్లుగా, మంచినీటి కడిపోయినటువంటి వాడు మొసలి నోట్లో పడ్డట్లుగా నా భర్తను బ్రతికించుకుందామని వచ్చి అతన్ని పోగొట్టుకున్నాను. నా పని పులి బారి నుండి తప్పించుకున్నటువంటి ఆవు గోమాంసం తినేటటువంటి యవనుడి చేతిలో పడినట్లుగా అయినది. వృద్ధులైనటువంటి అత్తమామలకు వారి ఒక్కగానొక్క బిడ్డను దూరం చేసి ఊరు కాని ఊరులో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా రోధిస్తూ ఉన్నది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో కొందరు, అమ్మాయి, ఇప్పుడు ఏడ్చినందువల్ల లాభమేమున్నది? విధిలిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చెప్పి చూశారు. కానీ వయస్సులో చిన్నదైనటువంటి ఆమెకు అతనితో కాపురం చేసిన మధురమైనటువంటి రోజులు జ్ఞప్తికి వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తూ ఉన్నాయి. ఆమె దీనాతి దీనంగా వారితో, అయ్యలారా, ఇప్పుడు నేను ఎవరి అండన బ్రతకాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణాల సంపన్నుడు మరి ఎక్కడా లేడు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, భవానీ పూజలు, వివాహమయ్యాక సౌభాగ్యవతి వ్రతము ఎన్నో చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసము
సంపద అంతా కూడా వదులుకున్నాను, అందుకు నాకు ఈ పసుపు తాడు కూడా దక్కకుండా పోయింది అని శవంపై పడి ఏడుస్తూ, స్వామి నన్ను విడిచి మీరు ఎక్కడికి పోయారు, మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు కూడా మరణిస్తారు, నేను ఈ పని చేసినందువల్ల 3 ప్రాణాలు తీసిన దోషినైనాను, శ్రీ గురునితో చెప్పి మిమ్మల్ని బ్రతికిద్దామని వారిని మోసం చేశాను, ఇప్పుడు వారికి ముఖం ఎలా చూపించేది, నేను మీతోనే వస్తాను అని అంటూ ఏడుస్తూ ఉన్నది. ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరము నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకాన్ని ఉపదేశించాడు. అమ్మాయి పిచ్చిదానా, నీవిలా ఏడ్చినందువల్ల ప్రయోజనమేమున్నది, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా, ఈ భూమి మీద చెడిపోకుండా ఎవరు ఉంటారు, అయినా ఇతడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అనుకుంటున్నావు, ఆలోచించు, అసలు నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు. ప్రవాహములో ఎక్కడి నుంచో కలుసుకున్న కట్టెలులాగా భూమిపై జీవులు కలుసుకుంటారు, కొద్ది సమయం కాగానే విడిపోతూ ఉంటారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరినట్లుగా జీవులు ఎక్కడి నుంచి వచ్చినవి అక్కడకు వెళ్ళిపోవలసిందే. నీటిలో నుంచి వచ్చేటటువంటి బుడగల వలె ఈ శరీరాలు వచ్చి నశించవలసిందే. పుట్టేవాడు చనిపోయేవాడు ఎక్కడ ఉన్నాడు, అతడెవరు, మాయావసులైనటువంటి మానవులు నావి నా వాళ్ళు అని చెప్పి అనుకోవడం ఒక భ్రాంతి మాత్రమే. ఈ శరీరమే నీ భర్త అని చెప్పి అనుకుంటున్నావా? జీవులు కర్మ వల్ల శరీరాన్ని ధరిస్తారు, కర్మ త్రిగుణాల వల్ల ఏర్పడినటువంటి ఈ శరీరము సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటుంది. గుణాలనేవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయి కానీ నిజానికి అసలు అవి లేనే లేవు. మృత్యువు అంటావా, సుదీర్ఘమైనటువంటి ఆయువు కలిగినటువంటి దేవతలు కూడా కల్పాంతరములో నశించవలసిందే. కాలం వలన పుట్టి దానికి అధీనమైనటువంటి ఈ శరీరము స్థిరంగా ఉండటం సాధ్యమా? గర్భములో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. ఎక్కడ ఏ సమయములో ఎలాంటి సుఖదుఖాలను అనుభవించాలో అట్టివి అనుభవించి తీరవలసిందే. ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు, కానీ ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేదా వచ్చే జన్మలో ఏం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా దుఃఖపడవద్దు. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరము ఎప్పటికైనా నశించవలసిందే. ఇక నుండైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని జన్మచక్రము నుండి బయటపడు అని చెప్పి అన్నాడు. సావిత్రి ఆ మహనీయుని యొక్క పాదాలకు నమస్కరించి, స్వామి నాకు తరుణోపాయం చెప్పండి, నాకు నీవే తల్లివి తండ్రివి, నేను ఈ సంసారము నుండి బయటపడేటటువంటి మార్గాన్ని ఉపదేశించండి అని చెప్పి అన్నది. ఓం శ్రీ దత్తాయ గురవే నమః, ఓం శ్రీపాదస్వామినే నమః, ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.